చెట్టేం బాగోలేదు, నువ్వే రానక్కర్లేదు. బాబు తర్వాత చెట్టద్దు. 10 కోట్ల ఆస్తి కోటిన్నర పోతుంది. ఏమన్నా 10 కోట్ల ఆస్తి అండి కోటిన్నర పోతుంది. అయితే నువ్వు ఉన్న పడగా ఇక్కడికి వచ్చాయి. దండాలండి. దండాలు కూర్చో. ఇప్పుడు వివరంగా చెప్పు. సారా 60 ఎకరాల స్థలంలో సింగపూర్ ప్యాలెస్ అని పెద్ద బిల్డింగ్ ఉందండి. ఆ ఓనర్ ఇప్పుడు వచ్చాడండి. ఆయన ఇన్కమ్ ట్యాక్స్, సూపర్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్ కట్టాలంటండి. దానికి వారం రోజులు ఈ ప్రాపర్టీ అమ్మేసి వెళ్ళిపోతానంటున్నాడు. మంచి ప్రాపర్టీ లాగా ఉంది. మంచి ప్రాపర్టీ అంటారేటండి, 10 కోట్ల విలువ చేస్తుందండి. ఆయన గత్యంతరం లేక అమ్మేసి ఆయన గోరు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. మీరు 1.5 కోట్లు కొంటే 8.5 కోట్ల లాభం సార్ మీకు. అది సరే, ఇప్పుడు ఆ ఓనర్ ఏ హోటల్లో ఉన్నాడు? హోటల్ అంటారేటండి, ఆ బిల్డింగ్ లోనే ఉన్నాడు. పార్టీ నట్టుగా సిటీలో సెటిల్ చేసేస్తాను అన్నాడండి. అయితే ఇంకే ఆలోచన చేద్దాం. పదండి శోభం. దిగండియ్యా. సార్ చూసారా? రండి. వాళ్ళెవరు? మళ్ళాగే కొనడానికి వచ్చి ఉంటారండి. అయితే రేటు పెంచేస్తాడేమన్నా? పన్నెత్తానేటండి, నేనున్నాను కదండి. రండి. అయ్యా నమస్కారం. రండి. దండాలి కానీ ఏ ట్రాప్ గల సిక్కిపోయి అయ్యగారి కాబోయే మినిస్టర్ గారు రైజ్ నొక్కేసి టోకెన్ ఇచ్చాయి. అది మీరు పైకి వెళ్ళండి. తమన్నారండి బాబు. అనండి. మాకంటే వెనకాల వచ్చి ముందే వెళ్తారు లోపలికి. మీ టోకన్ నెంబర్ ఏంటండి? 12. మీదండి? 13. మాది 3. ఆడు ఎప్పుడో వచ్చి బయటికి వెళ్ళారండి బాబు. తమన్నారండి బాబు. దండాలండి. ఈయన గోరండి రియల్ ఎస్టేట్ సామ్రాట్ అండి, మాజీ డిప్యూటీ మేయర్ అండి, శ్రీ పానకాల స్వామి గారండి. నమస్కారం అండి. కూర్చోండి. మీరేదో ఈ ప్యాలెస్ అమ్ముతారట? ఎస్, సొమ్ము అవసరం వచ్చింది, త్వరగా తేల్చుకుని వెళ్ళిపోవాలి. ఈ ప్రాపర్టీ వివరాలు మీకు తెలుసు కదా. మీ ఆఫర్ ఏమిటో ఫామ్ ఫిలప్ చేసి టెండర్ ఇవ్వండి. ఈ టెండర్లు పోటీలు నాకు నచ్చవండి. మీరు మినిమం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి. నాకు అందుబాటులో ఉంటే కొంటాను, లేకపోతే వెళ్ళిపోతాను. ఈ ప్యాలెస్ దీని చుట్టూ ఉన్న 60 ఎకరాలు మొత్తం కలిపి చెప్పమంటారా? చెప్పండి. మినిమం 2 crores ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆగండి, ఆ మాట మీద ఉండండి. ఇట్స్ ఆల్ రైట్, చేయదు. ఇదిగో 5 లక్షల రూపాయలు అడ్వాన్స్ గా ఇస్తున్నాను. మిగతా పైకి కొన్ని నెల రోజుల లోపల ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటాను. నో 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 నో, మాక్సిమం వారం రోజుల లోపల మన ట్రాన్సాక్షన్, రిజిస్ట్రేషన్ అన్ని అయిపోయి మేము సింగపూర్ వెళ్ళిపోవాలి. వారం రోజుల? వారం రోజులైతే కాస్త ఇబ్బంది అవుతుంది. అయితే మీ డబ్బు తీసుకుని మీరు వెళ్ళిపోవచ్చు. సర్లేండి, నా తిప్పలేదు, నేను పడతాను. గుడ్. అయితే డబ్బు మొత్తం క్యాష్ రూపంలో ఇవ్వాలి. హాఫ్ వైట్ హాఫ్ బ్లాక్. హాఫ్ ఏంటండి, కావాలంటే 3 వంతులు బ్లాక్ ఇస్తాను. ఇంకో మాట, 4 రోజుల్లో 50% ఆఫ్ ద అమౌంట్, అంటే సగం డబ్బు తెచ్చివ్వాలి. అలాగే 4 రోజుల్లో 95 లక్షలు ఇస్తాను. మిగతాది రిజిస్ట్రేషన్ అని ఇస్తాను. గుడ్. మేనేజర్. ఈయన మా మేనేజర్. నమస్కారం. వారు డబ్బు ఇస్తారు, తీసుకుని దానికి రిసిప్ట్, అగ్రిమెంట్ తయారు చేసి తీసుకురండి. నేను సంతకం పెడతాను. అలాగేనండి. వాడిని ఇక్కడే కూర్చోమనండి. 10 నిమిషాలు తయారు చేసి తీసుకొస్తాను. డూ ఇట్. ఇదిగో బాబు. అలాగేనండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. చాలా థ్యాంక్స్ అండి. దండాలండి. ఎవరై మీరు? వాచ్మెన్ అండి. ఇది నా పిల్లవండి. ఎంతకాలం పని చేస్తున్నారు? చాలా కాలం నుంచి అండి. ఇక నుంచి నా దగ్గర పని చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. ఇది వచ్చారో కాఫీ తీసుకోండి. అవును రే, వీళ్ళకి అద్దెకిచ్చావు. పంపది సింగపూర్ నుంచి మన అయ్యగారితో ఏం చేస్తావరా? అయ్యగారు ఎప్పుడో ఏడాదికోసారి వస్తారు. డిసెంబర్ చలికాలంలో కాదు రారు. ఇది వేసవకాలం. వీళ్ళు అడిగిందేమో 10 రోజులు 5,000. 10 రోజులకి 5,000 ఎవరిస్తాడా? అయ్యగారికి ఇదంతా తెలిసిందనుకో, మన ఇద్దరికి ఇది ఉండదు కదా, బయటికి గెంటేస్తారు. అదంతా నేను చూసుకుంటాను. నేను చూసుకుంటారు. తాగుపచ్చాడు నీతో సత్తనాను. తమరు వచ్చిన పని అయిపోయిందండి బాబు గారు. ఎక్కడా, ఇప్పుడే మొదలైంది. ఇంకో వారం రోజుల్లో పని పూర్తవుతుంది. ముందిచ్చిన 5,000 కాకుండా ఇంకో 5,000 ఇస్తాను. రేయ్,
ఇది ఉంచండి, రేపు పొద్దున్నే తీసుకుంటాం. Sorry. పద. ఏం గోవిందరావు, ఏమంటున్నాడు మన పానకాల స్వామి? బాబు, ఆ పానకాల స్వామి గారు దాచ తోటలు, ఫ్లాట్లు, కంపెనీలు, షేర్లు తెగ నమ్మేసి డబ్బు రెడీ చేసేసాడండి. రేపు ఉదయం 10 గంటలకల్లా 95 లక్షలు తెచ్చి తమ చేతిలో పెట్టేస్తాడండి. వారం తిరిగేసరికల్లా పానకాల స్వామి తిరుక్షవరం అయిపోవాలి. బాబు, నా పేరు మాత్రం బయటికి రానికండి, లేకపోతే నా ప్రాణం తీసేస్తాడు. నువ్వేం భయపడకు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. ఏంట్రా నీ గెటప్ నువ్వు ఇప్పటి నుంచే? నీకేం రా, నువ్వు విగ్గు తగిలించుకుని ఇట్టే రెడీ అయిపోతావు. ఇప్పుడు 8 అయింది, 10 పానకాల స్వామి వచ్చేస్తాడు. ఇంకా 2 గంటల టైం ఉంది కదా. అప్పిగా ఒరే అప్పిగా అప్పిగా లేవరా, మన అయ్యగారు వచ్చారు. ఏ అయ్యగారా? ఏ అయ్యగారు ఏమిటో సింగపూర్ నుంచి మన అయ్యగారు. సింగపూర్ నుంచా? అయ్య బాబా, ఏంటి సార్ అనుకోకుండా వచ్చారు? నేను ఇచ్చిన టెలిగ్రామ్ రేపు వస్తుంది. సార్, సార్, కొంప ములిగేటట్టుంది. వెంటనే ఢిల్లీ వెళ్ళకపోతే నా కొమ్మ మురిగిపోతుంది. 1 కాదురా, 3 కోట్ల వ్యాపారం. ఓయ్, ఆగు. ఎక్కడికి? రూమ్ నేను సదురుతావా? డ్రెస్ మార్చుకోవాలని రూమ్ సర్దుతావా? దిగు. నువ్వేం చేస్తావంటే, ఆ పెట్టి ఫైల్ పెట్టి సార్. అక్కర్లేదురా, ఇది ముఖ్యం కాదు. ఇప్పుడు నాకు కావాల్సింది నా లాయర్. 11 గంటలకి ఫ్లైట్ లో ఢిల్లీ నాతో పాటు ఆయన రావాలి. ఫోన్ చేసి డైరెక్ట్ గా లాయర్ ని ఎయిర్పోర్ట్ కి రమ్మని చెప్పి. అలాగే. ఫోన్ చేయడానికి పెట్టేందుకురా, అది ఇక్కడ పెట్టే. ఆ, వెళ్ళు. ఇప్పుడు ఎట్టాగే బాబు? సిద్ధేనేమో సిచ్చినోడా. టైట్ కూడా నొప్పి లేదు. ఏంటిది? వచ్చేటప్పుడు 2 కాళ్ళతో వచ్చాను, ఇప్పుడు 4 కాళ్ళు ఉన్నాయి. ఆ మిగతా 2 నావి. ఆహా. నువ్వు ఎవరు నువ్వు? నువ్వు ఎవరు నువ్వు? నువ్వు ఎవరు నువ్వు? ఇదేంట్రా ఘోర నా పెట్లో? నీ పై చూపలేదా? ఎందుకు లేదు? మగవాడు ఎవడురా నువ్వు? అప్పన్నా, అప్పన్నా, ఏంటి సార్? ఎవడ్రా వీడు? నన్ను చూసి ఒరే అంటున్నాడు. ఒరే 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 ఒరే, ఎవరు అనుకుంటున్నారా? సింగపూర్ నుంచి ఇప్పుడే వచ్చారు మన ఇంటి ఓనర్ గారు. అవునండి, ఇంటి పూజ దులపడానికి మేమే పెట్టామండి. ఇడి మా తమ్ముడండి, అది మా బావండి. మీరు ఎప్పుడు వెళ్ళిపోతారు సార్? రేపు. రేపా? వారం రోజుల తర్వాత పోతా. వారం రోజుల తర్వాత? 1 నెల ఉన్న తర్వాత పోతా. నెల రోజుల? సంవత్సరం ఉంటానయ్యా. ఇది నా ఇల్లు, నా ఇష్టం. నా అర్జెన్సీ తెలియకుండా మాట్లాడుతున్నారు. ఢిల్లీ ఫ్లైట్ 11 o'clock. అది పట్టాలయ్యా ఆయన. 2 గంటలే టైం ఉంది. ఆకలి తెచ్చేస్తుంది. అయితే ఏదైనా హోటల్కి వెళ్ళి చంపేస్తా. ఏ? హోటల్ తిండి తింటే స్టమక్ అప్సెట్ అయిపోతుంది. దులపట మానేసి చేతులు గరటి పట్టు. నేను వంట. ఏంటి అలా చూస్తావు? వెళ్ళి గరిటి పట్టుకో. ఆ? నేనేం చెయ్యను సార్. గొంతు వరకు తిను, ఒక షేప్ అయినా వస్తుంది. శివ చూస్తారేంటయ్యా? స్నానానికి ఏర్పాటు చేయండి. వేడి నీళ్ళ చల్లనీళ్ళ సార్? చన్నీళ్ళే చాలు. అయ్యో, జలుబు చేస్తుందండి. పర్వాలేదు, చన్నీళ్ళు స్నానం చేసి పొయ్యి మీద నేను కూర్చుంటా. అలాగే సార్. అలాగేనండి. అరే, ఆయన 10ంటికి వస్తానంటున్నాడు, ఈయన 11 గానీ వెళ్ళంటున్నాడు. ఎలారా బాబు? ఈయన్ని తొందరగా పంపిద్దాం, ఆయన ఆలస్యంగా రప్పిద్దాం. సార్, మీకు ఫ్లైట్ 11 గంటలకు కదా? అవును అంటే రిపోర్టింగ్ టైం 10ంటికే కదా? అవును. ఆ లెక్కన మీరు 9:30కే బయలుదేరితే సరిపోతుంది కదా? ప్రయాణం చేయబోయేది నేను, మీరెందుకయ్యా తొందరపడుతున్నారు? అది కాదు సార్, మధ్యలో ట్రాఫిక్ జామ్ ఏమైనా పర్వాలేదులే. అక్కడ డ్యూటీ ఆఫీసర్ నాకు తెలిసిన మనిషి, బోర్డింగ్ కార్డు తీసి పెట్టమన్నాను. నేను బైపాస్ రోడ్ లో ట్రాఫిక్ ఏమి లేకుండా దర్జాగా వెళ్ళిపోతా. ఇదిగా, ఈ ఇల్లు నాది, ఆ ఫోన్ నాది. వచ్చే ఫోన్ నాకు వస్తుంది. మీరెందుకయ్యా కంగారు పడుతున్నారు? హలో, హలో, నేను పానకాల స్వామిని మాట్లాడుతున్నాను. ఏం స్వామి? పానకాల స్వామి. పానకాల స్వామి. మీకు ఏ నంబర్ కావాలి? అదే జూబ్లీ హిల్స్ నంబర్ 248802 ఏనా? నంబర్ ఏమో అదే. అది ఉపేంద్రనాథ్ గారి నంబరేనా? ఉపేంద్రనాథ్? ఈ ఇంట్లో ఉపేంద్రనాథ్ లేడు, టొమాటో బాతు లేదు. రాంగ్ నంబర్ పెట్టే. హలో. హలో, ఉపేంద్రనాథ్ గారు ఉన్నారా? ఎస్, ఉపేంద్ర స్పీకింగ్. గుడ్ మార్నింగ్. నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు అర్జెంట్ పని వచ్చి బయటకు వెళ్తున్నాను. మీరు 11 గంటలకు వస్తే మంచిది. 10 గంటలకే వర్జం వస్తుంది. అందుకని నేను 10 గంటల ముందే బయలుదేరి మీ దగ్గరకు వస్తాను. అంత కావాలంటే మీరు వచ్చే వరకు నేను అక్కడే కూర్చుంటాను. సరేనా? అక్కడే కూర్చుంటాను.
మన ప్లాన్ పారలేదురా. వాడు 10 గంటలకే వస్తానంటున్నాడు. హలో హలో పానకాల గారా, నేను ప్యాలెస్ నుంచి మేనేజర్ మాట్లాడుతున్నాను. అయ్యగారు హ్యాబిట్స్ లో గొడవలట, బాంబులు కాల్పులు, మీరు రావద్దు. ఆహాహా, నేను ఆ రూట్ లో రానయ్యా, వేరే రూట్ లో వస్తాను. ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏరే రూట్ లో అవుతాడట. ఏం చేద్దాంరా? బాగానే చేస్తున్నావయ్యా. ఈ పని నువ్వు సింగపూర్ చేసావంటే రోజు $500 వస్తుంది. ఫు, ఏంటయ్యా అమ్ముతున్నావు? షైనింగ్ రావడానికి. ఏంటయ్యా ఆగిపోయావు? షైనింగ్ వచ్చిందో లేదో చూసా. వచ్చేంత వరకు చాలు. పట్టుకో. హలో సింగపూర్, ఎవరు? వాచ్మనా? నేను ఎవరా? నేనేరా నీ దగ్గర పనిచేసే యజమానిని. ఒరే సన్నాసి, ఢిల్లీ నుంచి ఫోన్ వస్తుంది, చెప్పు. నేను హైదరాబాద్ నుంచి ఫ్లై. అదేరా ఫ్లైట్ లో నేను నేను చెప్పే మాట విను. థ్యాంక్ యూ. మళ్ళీ ఏదైనా ఫోన్ పోయిందంటే ఏం చేయాలనా? ఏం చేయొద్దు, పారిపో. నమస్కారం అండి. దండాలండి. చూసారా, అన్నమాట ప్రకారం వచ్చాను, చెప్పిన మాట ప్రకారం 95 లక్షలు తెచ్చాను. మళ్ళీ ఉద్యోగం వచ్చేస్తుంది, మనం అగ్రిమెంట్ రాసుకుందాం. ఇక్కడ కాదు అక్కడ. పదండి. అరే ఇక్కడ కూర్చున్నారా? తూర్పాటు ఇక్కడ కూర్చోండి. ఇందులో కూర్చోండి అయ్యా. ఏది, ఆ కాగితం? ఇదిగోనండి. ఏమండి, మీకు పైకి ముట్టినట్టుగా ఈ రసీదు మీద ఒక్క సంతకం పెట్టండి. యా. ఏది, పెన్నేది? ఇంకు లేదనుకుంటాను. ఇంకు లేదా? దరిద్ర పెన్ ఒకటి తీసుకొచ్చాడు. అవతల ఉద్యోగం వచ్చేస్తుంది, త్వరగా వెళ్ళు, ఇంటికి వద్దురా. అలాగేనండి. వెళ్ళే. హలో లాయర్ గారా, నమస్కారం. చెప్పండి. ఎయిర్పోర్ట్ ఫోన్ చేశాను. బాంబు గడవేదో ఉందట. ఫ్లైట్ ఎప్పుడు బయలుదేరుతుందో తెలియదని చెప్పారు. అంచేత పెరుమాళి గారిని నిదానంగా బయలుదేరమనండి. ఆయన బాత్రూమ్ లో ఉన్నారండి, వచ్చిన వెంటనే చెప్తానండి. నమస్కారం అండి. ఏ కడుపు ఏంటే ఫోను? లాయర్ గారు ఫోన్ చేశారు. ఇవాళ మీ ఫ్లైట్ అరగంట ముందు బయలుదేరుతుంట. ముందు బయలుదేరుతుందా? ఏయ్! ఏమండి, మీరు ఒకసారి ఇటు రండి. ఎక్కడికి? రహస్యం చెప్పు. రహస్యమా? అయితే వెళ్దాం పదండి. ఏ కడుపు లాయరు ఎయిర్పోర్ట్ ఓకే. ఇదే మా పూజా మందిరం. విమానం కరెక్ట్ టైంకి వెళుతుంది, లేదంటే ఆలస్యం వెళుతుంది. ముందు బయలుదేరటం ఏంటి? పెద్ద కన్ఫ్యూషన్ గా ఉందే. సంథింగ్ రాంగ్. యా సంథింగ్ రాంగ్. అయ్యి బాబోయ్, అయ్యగారు పెట్టి అక్కడ పడితే అక్కడ పెడతాడు చచ్చినోడు. ఒరే సచ్చినోడా, అయ్యగారు పెట్టి అక్కడ పడితే అక్కడ మర్చిపోతావేరా? ఎండిపోయినట్టు. సార్ మీ సూట్ కేసు ఉంది గాని అర్జెంట్ గా ఓ కవర్ పట్టరా. చిన్నదా పెద్దదా? అన్ని సైజులు పట్టరా. అలాగే. ఇదిగోనండి పెన్ను. ఇంకు పోయించి అట్టుకొచ్చేసాను. ఇదిగోనండి, ఈ రసీదు మీద ఒక చిన్న సంతకం పెట్టండి. సంతకాందే ఉందండి. డబ్బంతా మీరు తెచ్చినట్టు. తెచ్చారంటారేంటండి? 95 లక్షలు. ఇదిగో పెట్టేది ఇక్కడే పెట్టానండి. 95 లక్షలండి. 95 లక్షలండి. ఏమైంది? అపనా? అక్కడ పెట్టుండాలి, చూసావా? అయ్యగారు రూమ్ లో పెట్టానండి. ఇది వేసుకోకుండానే సూటా? ఛీ! ఓ ఇక్కడ ఉన్నావా? ఏమైందండి? 95 లక్షలు. డోంట్ వరీ, మా వాళ్ళు జాగ్రత్త కొంచెం ఎక్కువ తీసుకున్నారు. అమ్మాయి దొరికింది కదా, తెలుస్తుంటే దాంట్లో 95 లక్షలు ఉంటాయి. మీరేం కంగారు పడకండి, ఇక్కడ ఎక్కడ ఉండి ఉంటుంది, నేను తీసుకొస్తాగా, మీరు కూర్చోండి. ఎవరు చూడలేదు. మీ రిసిప్ట్ కింద పడిపోయిందండి. రసీదు కింద పడిపోయిందా? అరే తీటి తీటి. ఎక్కడ తీటి? అబ్బా అబ్బా, ఇప్పుడే వస్తా.
దారిలో సోఫా ఎవరైనా వేస్తారా? ఓకే ఓకే ఓకే. ఎస్ కమింగ్ 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 కమింగ్. వెల్, ఇదేనా మీ పెట్టి చూడండి. ఓ అబ్బా, నా డబ్బంతా ఉందండి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కడ పోతుందండి? అంతే కదండి మరి. ఏమండి, ఇక నుంచి ఈ డబ్బు నాది కాదండి, మీది. ఇదిగో ఈ రసీదు మీద ఒక్క సంతకం పెట్టారంటే నేను వెళ్ళిపోతాను. ఎందుకు పెట్టను, తప్పకుండా పెడతా. ఆల్ ద బెస్ట్. రిజిస్ట్రేషన్ రోజు కలుసుకుందాం. అలాగే. వచ్చావా రాగా? ఆఖరి చూపులు చూడ్డానికి వచ్చావా? చచ్చా అవే మాటలండి. చివరి మాటలు బాగా కొట్టారా? కొట్టటం ఏమిటి రాగా? కోసారు. సారీ అండి, విషయం తెలియక. చాలా మంది లవ్ స్టోరీలు ఇలాగే ప్రారంభమవుతాయి, కానీ నా బ్యాడ్ లక్ ఏంటో నా లవ్ స్టోరీ మాత్రం ఇలా ఎండ్ అయిపోతుంది. అలా మాట్లాడకండి. టాక్సీ గానీ రిక్షా గానీ వస్తే బాగుండు. పల్లకి కావాలటండి? వద్దు. అంబులెన్స్ కావాలి. ఏమండో, ఇది అల్లాటప్ప పల్లకి కాదండి, పెంట కోట రాజు గారిది. సొంత పనులు లేక టాక్సీగా తిప్పుకున్నామండి. ఏదో ఒకటి ఏర్పాటు చేయవయ్యా. నేను అర్జెంట్ గా జ్యోతిరేశ్వరి గారి కాలనీకి వెళ్ళి కన్ను ముయ్యాలి. అవే మాటలండి. అయ్యో, సరేనయ్యా. ఎంత? ఎక్కడికి వెళ్ళాలండి? పట్టపట్ట. పట్టపట్ట ఎందుకు బాబు? శ్మశానం ఈశాన్యంలో కదా ఉంది. మీకు బతుకుపోయిందా? ఆయన బతుకున్నాడయ్యా బాబు. ఆ మాత్రం మాకు తెలియదట్టండి. మార్చిరీ నుంచి వస్తే మొత్తం పోయినట్టు, పోలీస్ స్టేషన్ నుంచి వస్తే కొన ఊపిరితో ఉన్నట్టు. ఎక్కండి. సరే, ఎంత చెప్పండి? శవానికి అయితే పాతికివ్వండి. గుండు కొట్టుకుంటుంది. బతుకున్నాడు కాబట్టి పదివ్వండి. ఏ, మరి ఎక్కండి. అయ్యయ్యో. అమ్మా, నెమ్మది. అబ్బా, నెమ్మదిగా వెళ్ళండి. అమ్మా, అయ్యో, అబ్బా, బతికున్న వాళ్ళని చంపేసేలా ఉన్నారయ్యా బాబు. నెమ్మదయ్యా. ఈ స్పీడ్ దా రామ్ గారు. చావండి. సారీ లింగ బాబు, నా వల్లే నీకింత కష్టం వచ్చింది. పర్వాలేదు రాగా. నువ్వు ఇలా నా పక్క నడవాలే గాని ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వెళ్తాను, ప్రతిరోజు కుళ్ళబొడు పెంచుకుంటాను. ఏంటిది? మరమరాలు శవాల మీద ఎలాగ తడుతావు మరి? ఛే, నోరు మూయండి. లింగ బాబు, నువ్వే నా పర్సు కొట్టేసావు అనుకుని అపార్థం చేసుకున్నాను. పరుసు కొట్టేసింది నేను కాదు రాగా, మా దొంగ బాబు గారు. అదే నా కోతి ఫ్రెండ్. అమ్మగారు దండేసేమంటారా? ఇప్పుడే ట్రిప్ వేసి వచ్చాము. ఆ శవాది దండలో. ఏమయ్యా, కాసేపు నోరు మూసుకుని మోస్తారా? గొలుసు కూడా నువ్వే కొట్టేసావు అనుకుని భ్రమపడ్డాను. అమ్మగారు చివరిసారిగా చెవిలో నారాయణ నారాయణ అని ఏమంటారా? నేను ఉండరా, ఈ సైడ్ నేను ఉన్నాను, నేను వెళ్తాను. నారాయణ నారాయణ నారాయణ. మీ అమ్మ కడుపులు మాడ. ఇది పల్లకినా లేకపోతే పాడా? ఇదిగో రాగా, నిన్ను చూస్తే ప్రాణం లేచొస్తుంది, కానీ దాన్ని వీళ్ళు తీసేసేలా ఉన్నారు. నాకు పల్లకి వద్దు, వీళ్ళ పాడే వద్దు. ఆ డబ్బిచ్చి వీళ్ళ పంపించాయి. ఏమయ్యా, ఈ డబ్బు తీసుకుని వెళ్ళండి. కుదుపు లేకుండా మొత్తం అండి. ఛే, వెళ్ళండి. ఇదిగోరా మామూరు, నాకు గాని కోపం వచ్చిందంటే వాయించి కీలు ఉంచుతాను. కొంచెం మెల్లగా ఉంచాలి లింగబాబు. ఆ అమ్మాయి కూడా నిన్ను ప్రేమించిందని తెలియాలంటే మూడో కంటికి తెలియకుండా రామా టాకీస్ పక్కన ఉన్న లాడ్జీలో తీసుకెళ్లి కిచకిచకిచి అప్పుడు ఎడంకాలు చెబుతా ఏడా పెడా కొడుతుంది. ఎవడన్నా తీసుకెళ్తే దుర్గ గుడి తీసుకెళ్తాడు, ప్రకాశం బ్యారేజ్ తీసుకెళ్తాడు, కృష్ణానది మధ్యలో అదేంటిది భవానీ హైలేసి తీసుకెళ్తాడు. తిరిగి తీసుకొచ్చేటప్పుడు కృష్ణానదిలో ముంచేస్తే నాగాలంకలో తేల్తాడు. నోరు ముయిరా. ఇదిగో లింగబాబు, రాగా అని డ్యూయట్ పాడమంటావా? నో, రాగా రాగాని ఒంటి నిండా పచ్చబొట్టు పొడిపించేసుకున్నావు అనుకో, అప్పుడు ఒంటి మీద డ్రెస్ వేసుకోవాల్సిన పనే ఉండదు. ఏంటి పచ్చబొట్లు పొడిపించుకోవాలా? పచ్చవాత వచ్చి చస్తాడు. వెనకటి మా ఊళ్ళో ఇలాగ ఒక ఎర్రబొట్టు పొడిపించు. ఇదిగో లింగబాబు, ఇంకో బ్యూటిఫుల్ ఐడియా. ఓ 10 తులాలు సిగ్గుపిల్ల తయారు చేయించి మంగళసూత్రం టైప్ లో తగిలించేసాయి. అప్పుడు కానీ మొహమ్మద్ గాంధీ జుమ్మేది. ఏంటి మరి మీ ఊళ్ళో చాలా జరిగాయి అంటావు కదా, ఏది నా టైప్ లో ఒకటి చెప్పు చూద్దాం. మై డియర్ రాగా. అబ్బా, దొంగ బాబు ఊరుగా. మై డియర్ రాగా, ఐ లవ్ యూ అని లవ్ లెటర్ రాసేవా? మరి మనం ఇంగ్లీష్ లో పూర్ కదరా. ఏట్లకి బాబు, ఆడికి వచ్చిన పాటు ఇంగ్లీష్ మనకే వచ్చు. ఇదిగో మార్గరేట్, ఏంటి? మనం ఇప్పుడు చెప్తుంటాం, ఆర్డర్ టైప్ లో నువ్వు రాసుకుంటూ ఉండు. ఐ అండ్ యూ లుక్స్ మిక్స్డ్. ఏజ్ డిఫరెన్స్ వచ్చేస్తుందేమో. నేను చెప్పేది రాగా గురించి. హార్ట్ టు హార్ట్ ఫిక్స్డ్, ఫైనల్ గా సెక్స్ డూ. యువర్స్ లవర్స్ LINGA లింగా, BABU బాబు. ఎలా ఉంది? నీ కంట్లో పువ్వు కాయ కాయ. నువ్వు కొంచెం తప్పు. అలాగే లింగ బాబు. నీకు ఆపరేషన్ చెయ్య. నా లవ్ సంగతి ఏదో నేనే చూసుకుంటాను. మరి నేను నువ్వా? ఇంకా గట్టిగా కనాల్సింది.
అదే రండి కాల్చి మారేస్తాను. కడవులే చాలా డబ్బు ఎత్తిపోతున్నాడే రండి. ఎవరైనా నువ్వు ఎలా కుదిసావు? అయిపోయి ఏది ఇదిగో దాది నాకు ఇచ్చేయి. ఎవనో ఇచ్చేయి. ఎవనో ఇచ్చేయి. 50-50 చేసుకుందాం. 50-50యా? మా దొంగ బాబు గారు ఇచ్చిన ఐడియా. ఇచ్చేయి. ఎవనో దాది నాకు ఇచ్చేయి. ఎవనో ఇచ్చేయి. ఇచ్చేయమనంటే. అయ్యో చాలా థ్యాంక్స్ అప్ప. ఎంత గొప్ప మనిషి అప్ప. అడ్డా ఎన్నా ఒక ధైర్యం. హీరో అప్ప. నిజంగానే నువ్వు హీరో అప్ప. అడ్డా ఉనకి ఇరుకుర ధైర్యం అప్పుడే ముద్దు పెట్టలామనిపిస్తుంది. నిజంగా చెప్తాను. ఇదిగో ఇక్కడ ఉంది. ఇంకో ప్యాకెట్ తీసుకున్నా. రాగా రాగా ఎక్కడిది ఇది? ఎలా గెలిపోయింది పత్రం? ఏదప్పా? హలో, ఏంటి బాంబు పెట్టారా? పారిపోండి, అంతా పారిపోండి. బాంబు పెట్టారా? పారిపోండి. ఎక్కడ ప్రేమ లేక అరే బాంబు పెట్టారట. పడిపోదా పారిపోదాం అయితే. వెళ్ళిపోతున్నామనే రా. ఎవరో పెట్టినవా? ఎక్కడ రాగాలి చూడంగా. ఇది అబ్బాయింది. ఎవరే స్వాతి మనల్ని కాపాడిన మనిషి? అయ్యో బాబోయ్. సూపర్ బజార్నే కాదు, ఎంతో మంది మనుషుల ప్రాణాలు కూడా కాపాడారు. మీ మేలెన్నటికీ మరి. శోభనం నాడే ఇలా గుడ్లు తేలేస్తే సంసారం ఏం చేస్తాడో ఈ లింగబాబు. వెనకటి మా ఊళ్ళో ఒకసారి శోభన గదిలో సుబ్బారాయుడు గారి అబ్బాయి కళ్ళు తిరిగి పడిపోయాడు. ఏ పెళ్లి కూతురు అందం చూసా? పెళ్లి కూతురికి వేవిళ్ళు వచ్చాయని తెలిసి ఏడ్చినట్టుంది. ఏదో మోకల మీద అనిసాడు. వేర్ ఇస్ పేమెంట్? పేమెంట్ అంటే బాబు, ముందు పేషెంట్ సంగతి చూడు. సారీ, టంగ కొంచెం స్లిప్ అయింది. నోరు తెరు. నువ్వు కాదు, పేషెంట్. వన్ నాట్ 4 501 థర్మామీటర్ పేలిపోయింది. ఏంటి తీస్తున్నాడు? ఇదేమిటి? ఎగ్గోమీటర్. కాటన్. ఏంటి దూది ముక్కులో పెడుతున్నాడు? అత్తరు రాశాడు కాబోసు, లేకపోతే ముక్కులు ఎందుకు పెడతాడు? సారీ, నా దగ్గరే ఉంది. ఉరికోసేటి అలా కట్టేస్తున్నాడు. ఆచారం కాబోసు, లేకపోతే వేళ కింద కడతాడు రా. ఏంటి మందులా? నో కాదు, సరుకులు. సరుకులా? ఒక చెంకిదండ, ఒక తెల్లగుడ్డ, ఎదురు బొంగులు, కొత్తకొండ, పిడకలు, కిరసనాయలు. ఏమిటిది? ఏమైంది డాక్టర్? యాజ్ ఇట్ ఈజ్ గా చిన్నగా శ్మశానానికి తీసుకెళ్లి తగలబెట్టేయచ్చు. ఈయన గారి దగ్గర బంధువులకి, పెళ్ళైతే భార్యకి, ఆ తర్వాత సెకండ్ వైఫ్ ఉండే ఆవిడకి వెంటనే కబుర్లు పెట్టేయండి. హీస్ డాడ్. మీకు కావాలంటే 13 నెంబర్కి డయల్ చేయండి. ఎందుకు? అంబులెన్స్ కా? కాదు, వైకుంఠ రథానికి. అందులో ఘంటసాల భగవద్గీత స్పెషల్ గా వేస్తారు. వనభోజనానికి వెళ్ళినట్టుంటుంది. వనభోజనానిక నీకు తద్దినానిక? గుండ్రాలంటి మనిషిని పట్టుకుని పోయాడంటావేంటి? అది కాదు మేడం, స్టెథోస్కోప్ గుండెల మీద పెట్టాను, అస్సలు సౌండ్ రాలేదు. ఆ పక్కన గుండెల మీద పెట్టావు, ఈ పక్కన చెవుల్లో పెట్టుకోవడం మర్చిపోయావు. గెట్ అవుట్. కాసేపు ఉంటే కట్ చేసేలా ఉంది. లాంగా బంధు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనే. బ్యాంకులో నన్ను పట్టించింది వీడేరా? అలాగా.
మర్యాదగా చెప్తున్నాను, నువ్విక్కడికి వచ్చావో 4 తంతాను. నేను అక్కడికి వచ్చాను 40 తంతాను. చిచి మళ్ళీ చెప్తున్నాను, నువ్విక్కడికి వచ్చావో 4, నేను అక్కడికి వచ్చాను 80. నాకు తగలేదుగా, నాకు తగలేదుగా, నాకు తగల్లా. లేవరా దొంగబాబు. ఏడ్రీడు చిచి తాడు. నిజంగా లింగబాబు దొంగలు పట్టుకుని మన కాలనీ పరువు కాపాడాడు. ఓ గాడ్, మీకు హై బీపీ ఉంది. మనకేం వచ్చినా హై లెవెల్లోనే వస్తుంది. బాడీలో కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా ఉంది. కొలెస్ట్రాల్ అంటే కొవ్వు అది ఎక్కువగా ఉంటే హార్ట్ అటాక్ కూడా హై లెవెల్లో వస్తుంది. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటున్నావు? డైటింగ్ చేయాలి మీరు. ప్రతిరోజు పొద్దున్నే ఒక పుల్క, రాత్రి ఒక పుల్క, పడుకోబోయే ముందు ఒక గ్లాస్ నిమ్మరసం. ఏయ్, ఏం డాక్టర్ బే నువ్వు? మనిషి అంటే మంచిగా తినాలి, మస్తుగా తాగాలి, ఎంజాయ్ చేయాలి. తినొద్దన్నామంటే సంపుతా బిడ్డ. తొందరపడద్దు, తింటూ కూడా డైటింగ్ చేయొచ్చు. అట్లా చెప్పు. పొద్దున్నే అదే బ్రేక్ఫాస్ట్, ఓ 5 గుడ్లు, 10 బ్రెడ్లు, లైట్ గా ఓ డజన్ ఆమ్లెట్. శభాష్. మధ్యాహ్నం లంచ్ 4 నాటుకోళ్లు, 10 ఫారం కోళ్లు, తక్కువైతే ఓ గొర్రెపోతుని వేసుకోవచ్చు. రాత్రి డిన్నర్ ఒక జగ్గడు చికెన్ సూపు, ఒక బకెట్ చేపల పులుసు, ఆ తర్వాత గిన్నె కోళ్లు, బంతి కోళ్లు, ఊర పందులు. మీ ఇష్టం, ఏం అభ్యంతరం లేదు, నిరభ్యంతరంగా తినేయచ్చు. ఇలా ఓ 10 రోజులు మెయింటైన్ చేస్తే మీకు మీ బాడీకి ఏ సంబంధం ఉండదు. థ్యాంక్స్. మరి ఫీజు? నో వద్దండి. లోపలికి వచ్చేటప్పుడు మీ వాళ్ళు నా రెక్క ఇచ్చేసి వాచి ఉంగరాలు తీసుకున్నారు, మీకు తెలుసు కదా, అవి ఇప్పించేయండి చాలు. అరే వాచి ఉంగరం అంటే ఇచ్చేయండి. వస్తా బాబు. ఇదేటిలా మింగేశాడు? ఇది ప్లాస్టిక్ లోరా నిజంలోరా? నిజమే, ఇంత పొడుగున్నాయి నిజం మీసాలే. అంత స్పీడ్గా ఎలా ఊదేవయ్యా బాబు? నాకు కూడా కొంచెం నేర్పుతూ. నా తలకాయ అనుకున్నా, గుండ్రాయి అనుకున్నావా? యమగుచ్చి గారు రండి. అమ్మా, నడ్డి ఎరగొట్టేశాడు. ఈ స్వీట్స్ తీసుకోండి, మా వ్యాన్ లోనే తయారు చేసాం. పేలా పేలా.
ఒరే చక్రం ఏంట్రా ఇది బంగారం లాంటి అద్దం అద్దం గురించి ఆలోచించకయ్యా ఆ బద్దలు కొట్టిన నైపుణ్యం చూడు. అయ్య బాబోయ్ నా టీవీ. అబ్బా టీవీ అంటావేటయ్యా ఆ దెబ్బల నైపుణ్యం చూడు. భలే తెలియడయ్యా ఫ్యాన్ ని. ఇప్పుడు ఎక్కడ వాళ్ళిందో ఏగా. ఏమండి ఏగ దొరికిందా?